సెక్రటరీ త్రిశూల్ రెడ్డి గారితో ఉన్నాము, వారితో కూడా మాట్లాడేది. నమస్తే సార్. నమస్తే. నేనైతే మొత్తం ఎన్విరాన్మెంట్ చూసాను, చాలా డెవలప్మెంట్ కనిపిస్తోంది. లాస్ట్ 3-4 ఇయర్స్లో చాలా డెవలప్ కూడా చేశారు. అండ్ మీ విజన్ ఏంటి? ఇంత పోటీలో కూడా మీరు ఇంత సక్సెస్గా ఉన్నారు కదా, దాని సక్సెస్ ఫార్ములా ఏంటి? Actually, we have started this Narasimha Reddy Engineering College in the year 2007, ma'am. With a noble mission of providing quality and professional engineering education to the students. మా ఫాదర్ నరసింహారెడ్డి గారిది మెయిన్ ఎయిమ్ ఏంటంటే రూరల్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టూడెంట్స్కి కూడా మంచి ఎడ్యుకేషన్, మంచి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఈ కాలేజ్ పెట్టడం జరిగింది. ఫ్రమ్ డే 1 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నేను కానీ, మా ఫాదర్, మా బ్రదర్ త్రిలోక్ రెడ్డి, మా వైఫ్ కరెస్పాండెంట్ సంగీత కానీ రెగ్యులర్గా కాలేజ్లో ఉండి ప్రతి విషయం, ప్రతి పాయింట్ టు పాయింట్ అన్నీ మేమే చూసుకుంటూ డెవలప్ చేస్తూ ఉన్నాము. మెయిన్ ఎయిమ్ అంటే మా పిల్లలకి మంచి క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, దానికి కావాల్సిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీస్, లైబ్రరీస్, క్లాస్ రూమ్స్ యాజ్ పర్ ఏఐసిటీ నామ్స్, జేఎన్టీ నామ్స్ ఫాలో అవుతూ కూడా ఇంకా హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఇచ్చి తను జాబ్ ఇచ్చి పంపించడం మా మెయిన్ మోటో ఒకటి పెట్టుకున్నాము. అది బాగా సక్సెస్ అయిపోయింది పబ్లిక్లో. ప్రతి స్టూడెంట్ మౌత్ పబ్లిసిటీ, వాళ్ళకి వచ్చిన జాబ్ కానీ వాళ్ళ ప్రొఫెషనల్ నెక్స్ట్ వెళ్ళే వాళ్ళ జాబ్ తోంటే మాకు ఈ గుర్తింపు రావడం చాలా సంతోషకరంగా ఉంది. మా దగ్గర ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇవన్నీ ఎంబీఏ అన్ని డిపార్ట్మెంట్స్లలో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ పిహెచ్డి ఉన్న వాళ్ళే ఉన్నారు. మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. మా ఒక స్ట్రెంత్, మా కాలేజ్ స్ట్రెంత్ అదే స్ట్రెంత్. దాంతో వాళ్ళు ట్రైనింగ్, స్టూడెంట్స్కి అంత మంచి ట్రైనింగ్ ఇవ్వడం, దాంతో వాళ్ళు జాబ్స్ సాధించడం, అదే మా సక్సెస్కి మూల కారణం. సో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా వరకు విన్నాం. అండ్ అంతా విజిట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, స్టూడెంట్ ఇక్కడ కాలేజ్లో మాత్రమే సక్సెస్ కాకుండా తన ఫర్దర్గా లైఫ్లో అన్ని చోట్ల వాళ్ళకి ఉపయోగపడేలాగా మీ క్లాస్ రూమ్స్ కానీ, మీ టీచింగ్ కానీ చాలా బాగుంది. దీనికి ఎలా కేర్ ఎలా తీసుకున్నారు మీరు? మాకు ఇంకా వేరే మా ఫ్యామిలీ మెంబర్స్కి అసలు వేరే పని కూడా పెట్టుకోకుండా కాలేజ్ని స్టూడెంట్స్ ఎట్లా వాళ్ళ గోల్స్ ఎట్లా రీచ్ కావాలంటే కొత్త ఏమేమి ఉన్నాయో అవన్నీ మా డైరెక్టర్ గారు సార్తో, ప్రిన్సిపల్ సార్తో రోజు ఇవే చర్చిస్తూ ఉంటాం. దానికి కావాల్సిన ఇన్పుట్స్ తీసుకొని అట్లా డెవలప్ చేయడంతో మేము ఇట్లా సక్సెస్ అయ్యాం. సో అదైతే కనిపిస్తోంది, ఎందుకంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం ఇది టార్గెటెడ్గా వర్క్ చేస్తున్నారు. సో అది కూడా మీకు ఒక సక్సెస్ అందించింది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.